Hi everyone, this is yours Padmanjali Tanguturi and welcome to my channel E-Learning Educare. So today we are going to see about NCERT Geography Class 6 for Chapter 1, the Earth in the Solar System, Part 3. So మనం ప్రీవియస్ చాప్టర్లో ప్లానెట్స్ అలాగే ప్లానెట్స్ ఏ ప్లానెట్ దగ్గరికి ఏ స్పేస్ క్రాఫ్ట్స్ అనేది పంపించారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చూడడం జరిగింది. సో ఇన్ కేస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి చూసాక ఈ పార్ట్ 3 అనేది చూడండి, కంటిన్యూషన్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం డ్వార్ఫ్ ప్లానెట్ గురించి అండ్ అలాగే డ్వార్ఫ్ ప్లానెట్ని అసలు ఎందుకు ప్లానెట్ నుంచి డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేశారు అని చూస్తాము. అండ్ అంతేకాకుండా ఆస్ట్రాయిడ్స్, మీటియోరాయిడ్స్ అంటే ఏంటి, మీటియోర్ అంటే ఏంటి, మీటియోరాయిడ్ అంటే ఏంటి, సో ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో లెట్ వి సీ. సో మనం ఏంటి పార్ట్ 2లో 8 ప్లానెట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ జనరల్గా 2006 ముందు వరకు కూడా 9 ప్లానెట్స్ ఉండేవండి. సో 2006 ఆగస్ట్ 24న ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనిట్ వాళ్ళు 8 ప్లానెట్సే అని చెప్పారండి. సో ఆ 9th ప్లానెట్ ఏదైతే ఉందో ప్లూటో అనేది 9th ప్లానెట్ అండి. సో ఆ 9th ప్లానెట్ ఏదైతే ఉందో దాన్ని డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేశారు. సో ఎందుకు డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేశారు అంటే మనం ఇప్పుడు చూద్దాం. సో ప్లానెట్ నుంచి డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు సోలార్ సిస్టంలో ప్లానెట్గా ఉండాలి అంటే 3 రూల్స్ అనేది సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రూల్ ఏంటి, విచ్ షుడ్ ఆర్బిట్ ద సన్. సో సన్ చుట్టూ రివాల్యూషన్ అంటే రివాల్వ్ అవుతూ ఉండాలి. అండ్ అలాగే హ్యావింగ్ సెర్టైన్ మాస్ విచ్ ఈస్ నియర్లీ ద రౌండ్ షేప్ అని చెప్పచ్చు. అండ్ నైబర్హుడ్ అంటే ఒక ప్లానెట్ ప్లూటో ప్లానెట్ ఏదైతే ఉంటుందో సో తన ఆబ్జెక్ట్స్ చుట్టూరు ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా దానికన్నా పెద్దదిగా ఉండాలి, దానికన్నా చిన్నదిగా ఉండకూడదు. బట్ ప్లూటో అనేది రివాల్యూషన్ వైపు సాటిస్ఫై చేసింది, సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది కాబట్టి సర్టైన్ మాస్ అది కూడా సాటిస్ఫై అయింది. బట్ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఒక ప్లానెట్గా ఉండడానికి థర్డ్ రూల్ ఏదైతే ఉందో అది ప్లూటో సాటిస్ఫై చేయలేకపోయిందండి. ఎందువల్ల ప్లూటో చుట్టూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చిన్నవిగా ఉండాలి, బట్ ప్లూటోనే చిన్నదిగా ఉంది. సో దట్స్ వై ప్లూటో కన్సిడర్డ్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్ ఇన్ 2006 August 24 by International Astronomic Unit. International Astronomic Unit was founded in 1919. So its headquarter is in France. So Paris. దెన్ ఆఫ్టర్ దాట్ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆస్ట్రానామిక్ యూనిట్లో వరల్డ్లో ఉన్నటువంటి పిహెచ్డి లెవెల్ ఆస్ట్రానమర్స్ అందరూ కూడా ఉండడం జరుగుతుంది, ఉండి వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా కనుగొంటూ ఉంటారు. ఓకే, దెన్ లెట్ వి సీ అబౌట్ ద ప్లూటో ఎంత చిన్నది అంటే ఐ విల్ షో యూ నౌ. సో ఎర్త్ అనేది ఇది ఎర్త్ అనుకున్నట్లయితే దెన్ దిస్ ఈస్ ద మూన్. ప్లూటో అనేది ఇంత ఉంటుందండి. సో మూన్ కన్నా కూడా ఆల్మోస్ట్ చిన్నది అని చెప్పచ్చు. సో 1/500th సో 1/500th ఆఫ్ ది ఎర్త్ మాస్ అండి ప్లూటో. సో దట్స్ వై విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. సో ప్లూటో ప్లానెట్ డ్వార్ఫ్ ప్లానెట్కి 5 మూన్స్ ఉన్నాయండి. కంటైన్స్ 5 మూన్స్. సో అవుట్ ఆఫ్ దట్ క్యారోన్ ఈజ్ ద లార్జెస్ట్ మూన్ అండి, ఆల్మోస్ట్ ప్లూటో అంత ఉంటుందట. అండ్ ద ఓన్లీ స్పేస్ క్రాఫ్ట్ దట్ విజిట్ ద ప్లూటో వాజ్ నాసాస్ న్యూ హారిజన్స్. So which was closed near to the Pluto in July 2015 అండి. ఓకే, దిస్ వాజ్ అబౌట్ ద ప్లూటో. అనదర్ డ్వార్ఫ్ ప్లానెట్ ఏంటి అంటే అండి సిరీస్ అండి. సో సిరీస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. సో విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఆస్ట్రాయిడ్ బెల్ట్ అండి. సో ఆస్ట్రాయిడ్స్ బెల్ట్ ఉంటుంది కదా, సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. సో ఇక్కడ ఉంటుందండి రాక్స్ తోటి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. ఓకే,
జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇక్కడ వచ్చేసేసి కైపర్ బెల్ట్ ఉంటుందండి. సో దిస్ వీ కన్సిడర్డ్ యాజ్ ఏ కైపర్ బెల్ట్, దిస్ వీ కన్సిడర్డ్ యాజ్ ఏ ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఓకే, సో దట్ ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటుంది ఒక పెద్ద రాక్ అని చెప్పచ్చు. ఆస్ట్రాయిడ్స్ అంటే ఒక రాక్స్ అని అంటాము. సో పెబుల్స్, పెద్ద పెద్ద పెబుల్స్ అని చెప్తాము. సో అంతకన్నా ఒక పెద్ద డ్వార్ఫ్ ప్లానెట్గా కన్సిడర్ చేసేటువంటి రాక్ అండి సెరిస్. సోలార్ సిస్టంలో చోటు దక్కించుకున్నటువంటి ఒకే ఒక డ్వార్ఫ్ ప్లానెట్ ఏంటి అంటే సిరీస్ అని చెప్పచ్చు. అండ్ అలాగే దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ మిగతా డ్వార్ఫ్ ప్లానెట్స్ ఏంటి అంటే ఎరిస్ and Make. So these are the other dwarf planets, but these 3 dwarf planets present in the outside of the solar system, which is in Kuiper belt. So now coming to asteroids. So what is meant by the asteroids? So as we all know, here is a sun. So here is a Mercury, Venus, Earth, Mars and Jupiter. So ee place lo undede ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని మనం అనుకున్నాం, రైట్? సో ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఆస్ట్రాయిడ్స్ అన్నీ ఉంటాయి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ కాల్ ఇట్ యాజ్ అ స్పేస్ రాక్స్. ఒక పెద్ద పెద్ద పెబుల్స్ లాగా అక్కడ ఫామ్ అయ్యాయి, రాక్స్ రూపేణ ఫామ్ అయ్యాయి, ఆస్ట్రాయిడ్ బెల్ట్ రూపేణ ఫామ్ అయ్యాయి. అయితే ఈ యొక్క ఆస్ట్రాయిడ్స్ అనేది మార్స్ మధ్య, ఈ జూపిటర్ మధ్యనే ఎందుకు ఫామ్ అయ్యాయి? ఈ యొక్క ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఏవైతే రాక్స్ ఉన్నాయో ఆ రాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్లానెట్ అనేది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు బయటకు వచ్చినటువంటి రాక్స్, విచ్ఛిన్నమైనప్పుడు బయటకు వచ్చినటువంటి రాక్స్. బట్ జూపిటర్ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల, అంటే జూపిటర్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ అండ్ ఓల్డెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది ఆల్ ప్లానెట్స్, రైట్? సో డ్యూ టు ద లార్జెస్ట్ ప్లానెట్, సో ఆ యొక్క గ్రావిటేషన్ వల్ల సో అవి మళ్ళీ ప్లానెట్స్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేకపోయింది. సో ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఇక్కడ బెల్ట్ రూపేణ ఫామ్ అయ్యాయి రాక్స్ అని సైంటిస్ట్ అందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. అండ్ దెన్ దెర్ ఈస్ ఆస్ట్రాయిడ్స్ పైకి ఒక స్పేస్ క్రాఫ్ట్, ఒక మెషిన్ అనేది స్టార్ట్ చేశారండి. సో దట్ ఈస్ ఓసిరిస్ రెక్స్ మెషిన్. సో దట్ వాస్ స్టార్టెడ్ బై నాసా. సో విచ్ ఇస్ ఎ ల్యాండర్ అండి. సో ఎందుకంటే ఆ ప్లేస్కి వెళ్ళి ఒక 60 grams ఆఫ్ ద శాంపిల్ మెటీరియల్ అనేది కలెక్ట్ చేసుకునేటువంటి విధంగా సో ఇది మెషిన్ అనేది స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ ఆస్ట్రాయిడ్ పెన్ను. Then coming to meteoroids. So here I will tell you the difference between meteoroids, meteor and meteorite. So first let me see the meteoroid. So meteoroid ante ippudu enti oka space lo సన్ చుట్టూరు కూడా తిరుగుతూ ఉంటాయండి. సో మీటియోరాయిడ్స్ ఒక పెద్ద పెద్ద రాక్స్ అని చెప్పచ్చు. వీఆర్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ రాక్స్. సో అవి బర్న్ అవుతూ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తాయండి. ఎర్త్ అట్మాస్ఫియర్లోకే కాదు, బర్న్ అవుతూ ప్లానెట్స్ వైపు దూసుకు వెళ్తూ ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రాగానే బర్న్ అవుతూ వస్తుంది కదండి. సో బర్న్ అవుతూ వచ్చేసరికి ఇప్పుడు ఎర్త్ పైన యొక్క భూమిని తాకినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. సో అంత మంటతో అంత జ్వాలతోటి వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చండి, కానీ లేదు. సో అది ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి సో మనకి స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, మిసోస్ఫియర్, థర్మోస్ఫియర్, సో మనకి నెక్స్ట్ చాప్టర్లో వస్తాయండి. సో మిసోస్ఫియర్లోకి వచ్చేసరికి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి మిసోస్ఫియర్లోకి వచ్చేసరికి కూల్ అయిపోతుందండి. సో ఆ బర్న్ అయ్యేదంతా కూడా కూల్ అయిపోతుంది. సో ఆ తర్వాత గ్రౌండ్ పైన పడిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మీటియోరాయిడ్. సో అయితే ఇప్పుడు ఏంటి, ఏ పొజిషన్లో ఉన్నటప్పుడు మీటియోర్ అంటారనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్పేస్లో ఉన్నప్పుడు మీటియోరాయిడ్స్ అంటారు. స్పేస్లో నుంచి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు మీటియోర్స్ అంటారు. సో ఆ మీటియోర్స్ అనేది బర్న్ అవుతూ ఉంటాయి కదండి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు. సో బర్న్ అవుతాయి కాబట్టి షూటింగ్ స్టార్ అని కూడా పిలుస్తారట. సో ఎప్పుడైతే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి మిసోస్ఫియర్లోకి వచ్చి స్లోగా కూల్ అయ్యి గ్రౌండ్ పైన పడుతుందో సో దాన్ని మీటియోరైట్ అంటారండి. ఓకే, దాన్ని మీటియోరైట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఐ విల్ షో యూ ఇన్ డయాగ్రమాటిక్ ఫార్మాట్. సో దిస్ ఈస్ అ స్పేస్ అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ స్పేస్లో ఉన్నప్పుడు మీటియోరాయిడ్స్ అంటామండి. సో దెన్ ఆఫ్టర్ దాట్ స్పేస్ తర్వాత ఇక్కడ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చింది. సో దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఏ మీటియోర్. సో ఇప్పుడు బర్న్ అవుతూ ఉంది అనమాట. సో మెసోస్ఫియర్లోకి మెల్లిగా ఎంటర్ అయిందండి. మెసోస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి కూల్ అయింది. సో దెన్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ ఇన్ ఎర్త్. నౌ వి కాల్ ఇట్ యాజ్ ఏ meteorite. Okay, this is about the meteoroids. Coming to galaxy is a gravitationally bound system, so which contains stars, gases, dark matter, planets, rocks, so celestial bodies. So everything is there in galaxy. Okay, so now we are living in Milky Way galaxy andi. So
వీఆర్ లివింగ్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ. వీఆర్ లివింగ్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ అంటే ఒకసారి ఒక ఫార్మాట్ అనేది చూద్దాం. సో ఎర్త్, సో మనం ఎర్త్లో ఉన్నాము. సో ఎర్త్ అనేది ఎక్కడుంది? సోలార్ సిస్టంలో ఉంది. సో ఎర్త్ అనేది సోలార్ సిస్టంలో ఉంది, రైట్. సోలార్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంది? విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ. ఓకే, సో విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ. అండ్ ఎర్త్ అనేది సోలార్ సిస్టంలో ఉంది. సోలార్ సిస్టమ్ ఎక్కడుంది? మిల్కీ వే గ్యాలక్సీలో ఉంది. అండ్ మన గ్యాలక్సీకి నియరెస్ట్ స్పైరల్ గ్యాలక్సీ ఏంటంటే ఆండ్రోమేడ్ అండి. సో ఆండ్రోమేడ్. ఓకే, సో ఈ మిల్కీ వే గ్యాలక్సీలో సెంటర్లో ఉన్నటువంటి బ్లాక్ హోల్ని ఏమని పిలుస్తారు అంటే సిగిటేరియస్ ఏ. ఓకే, సిగిటేరియస్ ఏ. సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో దట్స్ వై ఐఎమ్ రిపీటింగ్ హియర్. ఓకే, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఇఫ్ పాసిబుల్. ప్లానెట్ అలాగే సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అండ్ దాని చుట్టూ అది రొటేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అలాగే నెంబర్ ఆఫ్ మూన్స్ తోటి చార్ట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో మెర్క్యూరీ, సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మొత్తం గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో మెర్క్యూరీ ఎన్ని వర్డ్స్ ఉంది? 1 2 3 4 5 6 7 వర్డ్స్ కదా. సో 7 వర్డ్స్, 7 + 1 88. ఓకే, 8 8 అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే 5 9 ఉంది కదా. సో ఇవేంటి? 7 వర్డ్స్ కదా. సో 7 - 2 7 + 2 ఓకే 59 డేస్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వీనస్, సో వీనస్ అంటే 5. సో 5 అంటే 2 అనేది గుర్తుపెట్టుకొని 255. సో ఆ విధంగా 5 గుర్తుండే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏంటి 243 అన్నారు మళ్ళీ. సో 5 - 1 5 - 2 అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో కొన్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఎర్త్ ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ జూపిటర్ అనేది 11 years 11 months. సో ఈ విధంగా మనం నచ్చినట్లుగా మీరు బై హార్ట్ చేయండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక 4-5 times చదివినప్పుడు రివిజన్లో మనకి ఈజీగానే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. సో పెద్ద కష్టపడిన అవసరం లేదు. సో this is about the chapter. If you think it's useful, get access to my channel for more videos, and if you have any doubts, post in the comment section. We are very happy to answer to your questions. And అలాగే నేను ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో మెర్క్యూరీ అనేది నియరెస్ట్ ప్లానెట్ అయినప్పటికీ కూడా ఎందుకు హాటెస్ట్ ప్లానెట్ కాదు అని. సో దట్ ఆన్సర్ ఈజ్, సో మెర్క్యూరీ పైన అట్మాస్ఫియర్ అనేది ఉండదండి. సో దట్స్ వై విచ్ ఈస్ నాట్ ది హాటెస్ట్ ప్లానెట్. ఎందువల్ల ఇప్పుడు వీనస్ తీసుకున్నాము. వీనస్ అనేది సెకండ్ నియరెస్ట్ ప్లానెట్. సో వీనస్ పైన కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ అవన్నీ ఉండడం వల్ల హీట్ అనేది ట్రాప్ చేస్తుంది. సో కేవలం కార్బన్ డైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉండడం వల్ల ఆ యొక్క హీట్ అనేది ట్రాప్ చేయడం వల్ల హాటెస్ట్ ప్లానెట్ అని చెప్తున్నాం. బట్ అట్మాస్ఫియరే లేనప్పుడు దెర్ ఈస్ నో అట్మాస్ఫియర్ ప్రెసెంట్ ఇన్ ది మెర్క్యూరీ ప్లానెట్. సో దట్స్ వై అసలు హీట్ అనేది ట్రాప్ చేయలేదు కదా. సో దట్స్ వై which is not the hottest planet. Okay, thank you.